మహానగరంలో చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులపై హైడ్రా పేరు చెప్తేనే ఉలిక్కి పడుతున్నారు. ఏ రోజు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు తాజాగా నగరవాసుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ చేసిన ఇళ్లపై అధికారులు ఆర్బీఎక్స్ అని రాస్తున్నారు. ముందుగా సర్వే చేపడుతున్న అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా ఆర్బీఎక్స్ అని రాస్తున్నారని, ఆ తర్వాత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి బుల్డోజర్లతో తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఆర్బీఎక్స్ అనే అక్షరాలు చర్చనీయాంశంగా మారాయి. అసలు దీనికి అర్థం ఏంటో తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. గత వారం మూసీ నది పరివాహక ప్రాంతంలో కొంతమంది అధికారులు పర్యటించారు. మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బీఎక్స్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలను పెయింట్తో రాశారు. దీంతో తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి నంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి అధికారులపై తిరగబడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్లు హైడ్రా అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో సుమారు 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. కానీ వారంతా పేద, మధ్యతరగతి వారే. దీంతో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే ఎవరెవరికి పునరావాసం కల్పించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అనే దానిపై రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. లబ్ధిదారులను గుర్తించి వారి ఇళ్లపై ఆర్బీఎక్స్ అంటూ అక్షరాలు రాశారు. ఆర్బీఎక్స్ అంటే పునరావాసం కల్పించాల్సిన ఇల్లు అని అధికారులు చెప్తున్నారు. ఈ ఆర్బీఎక్స్ తో హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. నగరంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలపై సోమవారం హైకోర్టు కూడా హైడ్రాపై మండిపడింది. నోటీసుల్లో ఇచ్చిన సమయం ముగియకుండానే నిర్మాణాలని ఎలా కూల్చివేస్తారంటూ హైడ్రా కమిషనర్పై మండిపడింది. అయితే మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చే ఇళ్లను మాత్రం అలా కూల్చేరు. ముందుగా వారికి పునరావాసం కల్పించి సామాన్లు తరలించేందుకు గడువిస్తారు. ప్రజలంతా ఆ ఇళ్లను పూర్తిగా ఖాళీ చేశాకే కూల్చేస్తారు. అందువల్ల ఆర్బీఎక్స్ అని రాసి ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.